చివరికి దేవర్షి నారదుడు వచ్చి తమరు సతీదేవిని మరువలేక ప్రాపంచిక సుఖాల పట్ల విరక్తులైనట్లుగా తెలియచెప్పారు. అంతేకాదు, కఠిన తపస్సు మాత్రమే తమరి వైరాగ్య భావాన్ని పోగొట్టగలదని కూడా స్పష్టం చేశారు. అందుకు తగినది పంచాగ్ని తపస్సు మాత్రమేనని చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ నేను మాత్రం ఈ తపస్సును చెయ్యాలి అని. పార్వతి, నేను నీ తపస్సుకు ప్రసన్నుడనైనాను. కోరుకో, ఏ వరం కావాలో చెప్పు. నా కోరిక తమరిని పొందాలనే ప్రభు. అవును స్వామి. పార్వతి, నీ కోరిక తప్పక నెరవేరుతుంది. నీవు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అక్కడే నివసిస్తూ ఉండు. తగిన సమయం ఆసన్నమైనప్పుడు నేను నిన్ను వరించడానికి తప్పక రాగలను. నేను ఆదిశక్తిని, జగన్మాతని స్వామి. ఆ తపస్సు చేశాకే నాకు అవగతమైంది స్వామి. దానివల్లే నేను తమరి సాన్నిధ్యంలోకొచ్చాను. కాని గజాననుడు ఇంకా పసిబాలుడే. ఈ తపస్సు ద్వారా తనని అవసరానికి మించిన కష్టం పెడుతున్నానేమో. తమరి పుత్రుడు స్వయంగా పరబ్రహ్మమే, మహాగణపతి కదా ఉమా. తను కూడా ఈ తపస్సును ఆచరించి తన కుండలిని జాగృతం చేసి తన మూలాల గురించి తెలుసుకుంటాడు. అవును స్వామి, తప్పకుండా సఫలమవుతాడు తను. నాకు ఇక్కడి నుండి దీపశిఖ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పుత్రుడు కనిపిస్తున్నాడు. తన తపస్సులో లీనమై ఉన్నాడు. గజాననుడు తపస్సులో లీనమై ఉన్నాడనడానికి స్వామి చిద్విలాసానికి సంబంధం ఏమిటి? ఎందుకా తమరు నవ్వుతున్నది? తపస్సులో ఉన్నా తను నిశ్చింతగా పలహారం చేస్తున్నాడనేగా. ఎవరి శుక్రాచార్యుడు? అసురులకు గురువు, భృగు మహర్షి పుత్రుడు శుక్రాచార్యుడు. ఆయన ప్రతిభను గుర్తించి అంగీరసుడు వారిని తన శిష్యుడిగా స్వీకరించారు. తన పుత్రుడు బృహస్పతితో కలిసి విద్యా బుద్ధులు నేర్పించారు. కానీ దేవతలు తమకి గురువుని ఎంచుకుంటున్నప్పుడు అంగీరస మహర్షి పక్షపాతంతో తన పుత్రుడు బృహస్పతిని గొప్ప జ్ఞానిగా నిరూపించి చూపాడు. తర్వాత తనని దేవతల గురువుగా ప్రతిష్ఠింపచేశాడు. అలాగని శుక్రాచార్యుడు ఏ అర్హత లేకుండా కులగురువుగా మారలేదు. అందుకే తన గురువు పక్షపాతం వల్ల శుక్రాచార్యుడు మహాదేవుడి కోసం కఠిన తపస్సు చేశారు. శివాయ. నేను నీకు మృత సంజీవిని విద్యను ప్రసాదిస్తున్నాను. ఆ
ఆ మహాదేవుడి వరప్రసాదం వల్ల మృత సంజీవని విద్యను సాధించుకొని తనను తాను మరింత యోగ్యుడిగా మార్చుకున్నారు. అప్పటి నుండి నేటి వరకు అసురుల కులగురువు స్థానంలో స్థిరపడ్డారు శుక్రాచార్యులు. నాటి నుండి ఎన్నోసార్లు దేవతలతో చేసిన యుద్ధంలో మరణించిన అసురులను మళ్లీ బ్రతికించేవారు. లక్ష్య సాధనలో అసురులకు మార్గదర్శనం చేస్తారు వారు. అందువల్ల తమరు కూడా శుక్రాచార్యుని శరణు వేడండి అసుర సామ్రాట్. మీరు వారి సలహా తీసుకొని అనంతర కార్యాచరణ రూపొందించుకోండి. వెళతాను, తప్పక వెళతాను సింహిక, గురువు శుక్రాచార్యుల వద్దకు. ఎవరిదా నీడా? తొండమయ్య, అమ్మేనా? ఏమైంది గజాననా? నువ్వు నీ తపస్సులోంచి ఎందుకు లేచావు? ఆ ఫలాలేవి? పూజా ద్రవ్యాలెక్కడా? నేను సాధన చేసుకుంటున్నానమ్మా. అంతలోనే నాకు ఆకలి వేయడం మొదలైంది. దానిని సహించలేకపోయాను. మీరేం బాధపడకండమ్మా. నేను ఫలహారం చేసినందుకు మళ్ళీ స్నానం చేసి వచ్చి సాధన చేసుకుంటాను. తమరు నిశ్చింతంగా ఉండండి మాత. నేను నా సాధన తప్పకుండా పూర్తి చేస్తాను. పుత్ర, సగంలో ఆపేసిన కార్యం ఎప్పటికీ పరిపూర్ణం కాలేదు. లక్ష్య సాధన కోసం అనేక ఆటంకాలను ఎదుర్కొని వాటిపై విజయం సాధించాల్సి ఉంటుంది. ఆ విజయం లేకుండా ఎప్పటికీ సాఫల్యత లభించదు. పుత్ర, ఆ ఆటంకాలెప్పుడూ కఠిన పరీక్షలుగానే ముందుకొస్తాయి. కఠోర తపస్సు ద్వారా మాత్రమే వాటిని సులభంగా మార్చుకోవచ్చు. గజానన, నీకు శక్తి సంపన్నుడిగా అవ్వాలనే కోరిక లేదా? నీలోని శక్తులను గుర్తించు సోదరా. వాటిని సాధించి నీ వశం చేసుకో. నియమనిష్టలతో నీ సాధనను కొనసాగించు. మాధ యొక్క మార్గదర్శనం తప్పక లభిస్తుంది నీకు. తప్పక సాధించుకుంటానమ్మా. అన్నయ్య కూడా చెప్పారుగా నేను నా శక్తుల్ని గుర్తించాలని. అందుకుగాను నువ్వు ఈ కఠిన తపస్సు చెయ్యక తప్పదు పుత్ర. ఎందుకంటే విజయం ఎప్పుడూ అంత త్వరగా రాదు. అలాగే అమ్మా. ఇంకా 600 సరే నేను తపస్సుకి భంగం కలిగించను. అమ్మా, తమరు అనుమతిస్తే తపస్సు ఆరంభించే ముందు ఈ లడ్డూల పని పూర్తి చేయనా? పుత్ర, నీ ముందిప్పుడు 2 మార్గాలున్నాయి. ఒకటి, నీ మహత్తేమిటో తెలుసుకోవడం మానేసి జీవితమంతా లడ్డూలు తింటూ కూర్చోవడం. ఇక రెండవది, ఈ కఠోర సాధనను పూర్తి చేయడం. నీలో దాగున్న అపార శక్తులను అవగాహన చేసుకోవడం. పుత్ర, ఇప్పుడు నువ్వే ఆలోచించుకో ఏ మార్గంలో నడవాలి అనేది. పుత్ర, అయితే ఒక మాట మర్చిపోవద్దు. ఎవరైతే తనని తాను గుర్తించలేరో వారిని ఈ ప్రపంచం ఎంతమాత్రమూ గుర్తించబోదు పుత్ర. మీ అన్నయ్య కార్తికేయుడు దైవ సైన్యాధ్యక్షుడు. దేవతలంతా తన సామర్థ్యాన్ని ఎంతగానో కీర్తిస్తుంటారు. పుత్ర, స్వయంగా దేవేంద్రుడంతటి వాడే తన సహాయం కోసం ఇక్కడికి వచ్చారు. పుత్ర, ఆ దేవేంద్రుడే కదా దేవ పదవిని నీకివ్వమని నేను అడిగినప్పుడు ఆయన నిరాకరించిన వారు. అప్పుడే మర్చిపోయావా పుత్ర? ఈ ప్రపంచంలో ఎంతో మంది బాలురున్నారు. కేవలం వారిని సంరక్షించడం కోసమై వారికి దైవత్వాన్ని ప్రసాదించలేము. నాకు తెలుసు పుత్ర, నీలోనే అపారమైన దివ్య శక్తులున్నాయి. జాగృతం కావడానికై నిరీక్షిస్తున్నాయి. కనుకే నేను దేవేంద్రుణ్ణే సవాలు చేయడం ద్వారా నీకు దైవత్వమే కాదు, దేవతల్లో ప్రథమ పూజార్హత కూడా కల్పిస్తానని ప్రతిజ్ఞ చేశాను. నేను ఆదిదేవుడి అర్థాంగిని. సకల దేవతల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నా పుత్రుణ్ణి అన్ని విధాలా యోగ్యుడిగా చేసి
నేను తనకి దైవంగా మారడమే కాదు, నేను తనని దేవతల చేత పూజలు అందుకునేలా చేస్తాను. నాకు నీ మీద నమ్మకం ఉంది పుత్రా. నీవు కూడా నా ప్రతిజ్ఞ నెరవేర్చాలని కోరుకున్నట్లయితే గనుక నువ్వు సర్వసమర్థుడివై అజేయుడివై నేను కోరిన స్థానానికి చేరుకోవాలి. పుత్రా గజానన, అదే నా కోరిక కూడా. దేవేంద్రుడు మాత్రమే కాక దేవతలందరూ గౌరవించాలనుకున్నట్లయితే గనుక నువ్వీ సాధన చేసి నీ శక్తులను గుర్తించక తప్పదు పుత్రా. నీవు ఆదిశక్తి పుత్రుడవు. నా మాటను నిలబెట్టు. నిన్ను సర్వశక్తివంతుని చెయ్యాలనే నా ప్రతిజ్ఞ నెరవేర్చు. ఇది నీ తల్లి కోరిక. సాఫల్యమా లేక వైఫల్యమా, ఏ మార్గాన్ని ఎంపిక చేసుకుంటావనేది నిర్ణయించుకోవాల్సింది నువ్వే గజానన. పుత్రా గజానన, పుత్రా గజానన, పుత్రా గజానన, పుత్రా గజానన, సూర్యాస్తమయమైంది. చీకటి పడుతోంది పుత్రా. అప్పుడే చీకటి పడుతోందా? నాకసలు తెలియనే లేదు. ఈనాటి సాధన పూర్తయింది గజానన. ఇక భవనానికి వెళదాం. భోజనం చేసి విశ్రాంతి తీసుకో పుత్రా. చాలా విచిత్రంగా ఉంది. నా జీవితంలో మొదటిసారిగా ఆహారం అనే మాటే గుర్తు రాలేదు. ఆశ్చర్యంగా ఉంది. ఈ మూర్ఖ సింధూరుడు ఎందుకు నవ్వుతున్నాడు? తనకి మతి తప్పిందా ఏమిటి? వృద్ధ నారి సింహిక, ఎక్కడికి తీసుకొచ్చావు నన్ను? ఈయనేనా మీ మహాగురువు? తను నాకు సహాయం చేసేంతవాడా? ఈ వృద్ధుడా? ఈ ఒంటి కన్ను పండు ముసలివాడా? తను ఈ అసుర సామ్రాట్ సింధూరుడికి సహాయం చేసేంత మొనగాడా? అసుర సామ్రాట్, దృష్టి మీద కాదు దక్షత మీద దృష్టి పెట్టండి మీరు. ఆయన ధ్యానం ముగించే లోపుగానే వారి మనసుని జ్ఞానాన్ని మీ కైవసం చేసుకోండి. ఆహా, ఎంత బాగున్నాయో మోదకాలు. వద్దమ్మా. అదేమిటి పుత్రా? గజానన, కావలసినన్ని ఉండ్రాలు తినవచ్చు కదా. ఎందుకంటే నేను భోజనం తక్కువ చేస్తాను. నేను భోజనం ఎక్కువ చేయడం వల్ల నిద్ర బాగా వస్తుంది. ఈ కాసిని వేసుకో. ఇంకోతమ్మా, మరీ అన్ని పెట్టకు. ఈ
ఒక్కటే తిను కుమారా. ఇంక వద్దమ్మా, చాలు. పుత్ర గజానన్న, భోజనం అయిపోయిందా నాన్న? అవునమ్మమ్మా, అయిపోయింది. అయితే పద, పడుకోవడానికి ముందు నీకొక మంచి కథ వినిపిస్తాను. దాంతో నీకు అలసట తీరిపోతుంది, ఇంకా నిద్ర పట్టేస్తుంది. లేదమ్మమ్మా, నాకిప్పుడు కథలు వినేంత సమయం లేదు. నేను విశ్రాంతిగా నిద్రపోవాలి. లేదంటే తెల్లవారుజామైతే లేవలేను కదా. అప్పుడు ఎలా? శ్రమ కోర్చి తపస్సు చేశావు గనక గాఢమైన నిద్ర పడుతుంది. ఆదమర్చి నిద్రపోకన్నా ఇక నుండి నీ తపస్సు మరింత కఠినంగా మారబోతోంది. మహా గొప్ప ఆచార్యుడు ఈయన, కాని మొండివాడు. ఏం చేసినా తన మనసుకి తోచినట్లుగానే చేస్తాడియన. ఈయన కరుణ లభించాలంటే సామ్రాట్ తను చెప్పినట్లుగానే చెయ్యాలి. తనని పూర్తిగా నమ్మాలి. ఈ సింధూరుడు తన తండ్రి బ్రహ్మదేవుడి మాటే పట్టించుకోలేదు. ఈయనే నా మాట వినాలే, నాకు తగిన సలహా ఇవ్వాలి. అందుకే నేను ఈయన మనసుని కైవసం చేసుకుంటాను. తనని నాకు అనుకూలంగా వశం చేసుకుంటాను. నేను అసుర సామ్రాట్ సింధూరుని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు నన్ను సేవించుకోవాలి, నాకు సేవలు అందించాలి. నువ్వెవరైనప్పటికీ నువ్వు దారుణమైన దురాగతాలకి పాల్పడే సాహసం చేస్తున్నావు. నీకిదే హెచ్చరిక. నేను అసురులకు గురువును. నేను ఎవరికీ సేవలు చెయ్యను. ఏమైంది? ఆయన మనసు మీకు కైవసమైందా లేదా? ఈ ముసలాయన సేవలు చెయ్యనంటున్నాడు. అంటే ఆయన నా మనసులో ప్రవేశించి నాతో మాట్లాడాడు. సరిగ్గా అర్థం చేసుకున్నాను. నీ శక్తుల్ని చూసుకొని విర్రవేగుతున్నావు కదూ. అందుకే నీకు నేనొక శాపాన్నిస్తున్నాను. ఏ శక్తులు చూసుకుని నువ్వు మిడిచిపడుతున్నావో అవసరమైన సమయంలో నీకు ఏ విధంగా పనిచేయకుండా వ్యర్థమైపోతాయి. లే గజాననా, అప్పుడే ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా సూర్యోదయం కాకముందే తపోస్థలానికి వెళ్ళిపోయినట్లున్నాడు.
ఇప్పుడు నీ దృష్టి పూర్తిగా తపస్సులో లీనమైంది గజానన. నేను నిన్ను శపిస్తున్నాను. ఏ శక్తులను చూసుకుని నువ్వు ఇంత మిడిసి పడుతున్నావో అత్యవసరమైన సమయంలో అక్కరకు రాకుండా పోతాయి. క్షమించండి గురుదేవా, క్షమించండి. దయచేసి అసుర సామ్రాటును క్షమించండి. ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో కేవలం తమరు మాత్రమే మాకు సహాయం చేయగలరు గురుదేవా. ఎంత పని జరిగింది. సమయం చేజారిపోక ముందుగానే క్షమాపణలు కోరుకోవాలి. అప్పుడు గాని వచ్చిన కార్యం నెరవేర్చుకోలేను. గురువర్య, నేను తమరిని అవమానించడానికి కాదు, తమరి సహాయం పొందడానికి వచ్చాను. ఒక శాపం కారణంగా నేను అసురుడినయ్యాను. ఇప్పుడు మా సామ్రాజ్యంపై ఒక పెద్ద ఆపదొచ్చి పడింది. అసురుల కుల గురువు అయిన కారణంగా కేవలం తమరు మాత్రమే నాకు మార్గం చూపించగలరు. నాపై దయ చూపించండి. నాకు సహాయం చేయండి గురువర్య, సహాయం చేయండి. ఎలాంటి సహాయం కోరి వచ్చావు? మా సమస్యకు పరిష్కారం మాకు ఒక ఉపాయం తెలియజేయండి. మహాదేవుడు పార్వతీదేవిల పుత్రుడు గజాననుని అంతం చేయడానికి ఒక ఉపాయం తెలియజేయండి గురువర్య. అసంభవం! మహాదేవుడి పుత్రుణ్ణి అంతం చేయటానికి నేను ఎవరికి ఏ సహాయము చెయ్యలేను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోవాలా గురువర్య? ఓ, అర్థమైంది. తమరు సాక్షాత్తు మహాదేవుడి భక్తుడు కదా. అయినా అసురుల పట్ల కూడా తమరికి బాధ్యత ఉంది కదా. తమరు మర్చిపోయినట్లున్నారు గురువర్య. అసురులు తమరిని ఏ పరిస్థితుల్లో గుర్తించారో మర్చిపోయారా? తమరిని ఏ స్థితిలో గురువుగా పదవినిచ్చి గౌరవించిందో మరచిపోయారా మీరు? దేవతలు మిమ్మల్ని మోసగించిన పరిస్థితుల్లో కాదా? ఆపదల్లో ఆదుకున్న వారికి సహాయం చేయాల్సి వచ్చినప్పుడు ముఖం తిప్పుకుంటే ఎలా గురువర్య? గజాననుడు చేసే తపస్సు వల్ల తనకి తన శక్తులు తెలిసి వస్తాయి. అవి గ్రహించిన పక్షంలో తనను ఎవ్వరూ కూడా అంతం చెయ్యలేరు. ఒకవేళ నువ్వు తనని అంతం చెయ్యాలనుకుంటే ఆ కార్యాన్ని తక్షణమే నెరవేర్చాల్సి ఉంటుంది. లేకపోతే మరింత శక్తివంతుడంతా. ఏం చేసినా తన తపస్సు ముగిసేలోపే చెయ్యాలి. గురువర్య, మేము ఎన్నో విధాలుగా ప్రయత్నించాము, కానీ ప్రతిసారి మాకు ఓటమే ఎదురైంది. ఎందుకంటే మీరు కైలాసంలో అంతం చేద్దామనుకుంటున్నారు. కైలాసంలో తననేమీ చెయ్యలేరు మీరు.
గజాననుణ్ణి ఏమైనా చెయ్యాలనుకుంటే మీరు అతన్ని కైలాసం నుండి బయటకు తీసుకురావాలి. కైలాసా నుండి బయటికా గురువర్యా? ఎలా సాధ్యం? గజాననుడి సాధన సఫలమయ్యేలోపు స్వర్గం మీద దాడి చెయ్యాలి. వారిపై ఆధిపత్యాన్ని సాధించి అక్కడున్న అమృత పానం చెయ్యాలి. అప్పుడు నువ్వు అజేయుడివి అవుతావు. అప్పుడు నువ్వు గజాననుడి తపస్సుని భంగం చెయ్యగలవు. తనని అపహరించు, ఆ తర్వాత అందించే. అమృత పానం చేస్తాను. సరైన ఉపాయం చెప్పారు గురువర్యా. గుర్తుంచుకో సింధూరా, ఇప్పుడు నీకున్న సమయం చాలా తక్కువ. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. నా మనస్సులో తలెత్తుతున్న అనుమానాలన్నీ ఎలా ఉపశమనమిస్తాయి? పార్వతీదేవి పెద్ద కుమారుడు ఇప్పటికే దేవ సైన్యాధ్యక్షుడి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు చిన్న కుమారుడు తన తపస్సుతో అపారమైన శక్తుల్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తమరు అకారణంగా చింతిస్తున్నట్లు అనిపిస్తుంది ఇంద్రదేవ. ఈ కఠిన తపస్సును పూర్తి చేయడానికి గజాననుడికి ఎన్నో ఏళ్లు శ్రమించాల్సి వస్తుంది. సూర్యదేవ, ఆపదలెప్పుడు ముందుగా మనకి చెప్పిరావు. హఠాత్తుగా మనపై దాడి చేస్తాయి. మర్చిపోయారా గజానుడి ప్రథమ పరిచయం? మొదటి దెబ్బతోటే దేవతలందరినీ మట్టి కరిపించాడు. ఇప్పుడు మన దేవతలందరూ చేయాల్సిందల్లా ఒక్కటే, అందరూ సిద్ధంగా ఉండడం. ఒకవేళ తన తపస్సులో విజయం సాధిస్తే అప్పుడు దేవతలందరినీ అవమానించక మానడు. అప్పుడు తను నా సింహాసనంలో తప్పకుండా కూర్చుంటాడు. కూర్చుంటాను, నేనే కూర్చుంటాను. ఆ సింహాసనం మీద నేనే ఉంటాను. ఆ గజాననుడు కాదు, నేనే ఉంటాను. సింధూరా, దుష్ట అసురా, మళ్ళీ ఇక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం? అతిథులను ఆదరించాలి గాని అరవకూడదని తెలీదా? సింధూరా, ఆహ్వానం లేకుండా వచ్చేవారిని అతిథని కాదు, శత్రువు అంటారు. ఈరోజు నువ్విక్కడి నుండి తప్పించుకొని వెళ్ళలేవు. అహంకారాన్ని కాదు ఇంద్ర, ఆలోచనని ఉపయోగించు. లేకపోతే చివరికి నేనే వశం చేసుకోవాల్సి వస్తుంది నీ శక్తిని. ఆయుధాల్ని వదిలిపెట్టండి, అది తక్షణమే. ఇప్పుడు మీరందరూ నా నియంత్రణలో ఉన్నారు.
ఇదే నాకు కావాల్సింది. ఇంద్రదేవా, నీ సింహాసనం మీద సర్వ హక్కులు నాకే ఉన్నాయి, కనుక నా దారికి అడ్డు తొలగు. మొదటి లక్ష్యాన్ని సాధించుకున్నాను. ఇంకా ఏ లక్ష్యం కోసం వచ్చానో ఆ లక్ష్యాన్ని సాధించాలి. నేను అమృతం కావాలి నాకు. నాలో కొత్త చైతన్యం స్పష్టంగా అవగతమవుతుంది. అంటే నేను తపస్సులో అనంతర స్థాయిని చేరుకోవాల్సి వస్తుంది. ఆ అనంతర స్థాయి ఏమిటనేది నేను ఎలా తెలుసుకోవాలి? గజానన, నేను నీకు మార్గదర్శనం చేస్తాను. నువ్వు ఈ తపస్సును పూర్తి చేయడానికి సరైన మార్గం చూపిస్తాను. సంతోషం. కానీ తమరెవరు? నన్ను గుర్తించలేదా గజానన? నేనే పరబ్రహ్మని, మహాగణపతిని. నీ తపస్సులో సఫలం కావడానికి గాను నేను నీకు సహాయం చేయగలను. నాకు అమృతం కావాలి. అందులో ఏమాత్రం ఆలస్యం జరగకూడదు. అమృత భాండానికి భద్రత చాలా ఎక్కువ. దాన్ని తీసుకురావడం అంత సులభం కాదు. కేవలం త్రిమూర్తుల అనుమతి ఉంటేనే భద్రతా గణాన్ని దాటుకొని అమృత భాండం దగ్గరకు వెళ్ళగలరు. 4 రక్షణ వలయాలున్నాయి. ఆ రక్షణ చక్రానికి మొదటి వలయంలో యక్ష గంధర్వులు, అలాగే దేవతలందరితో పాటు స్వయంగా దేవశిల్పి విశ్వకర్మే అమృతాన్ని రక్షిస్తూ ఉంటారు. 2వ వలయాన్ని రక్షించేది మహా దివ్యాగ్ని రేఖలు. అవి తగిలిన వారు మాడి మసైపోతారు. ప్రాణాంతకరమైన అగ్ని రేఖలవి. 3వ భద్రత వలయం ఎంత భయంకరంగా ఉంటుందంటే అది ఊహించుకోవడమే చాలా కష్టం. దానిలో గండ్రగొడ్డల్లాంటి యంత్రాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. ఎంతటి వారినైనా ముక్కలు ముక్కలు చేయగలదు. 4వ వలయంలో 2 భారీ విషనాగులు ఎప్పుడు అమృత భాండాన్ని కావలి కాస్తూ ఉంటాయి. వాటి దృష్టి పడిందంటే చాలు, ఎలాంటి ప్రాణి అయినా భస్మమైపోవాల్సిందే. అంటే ఇంతవరకు ఎవ్వరూ త్రిమూర్తుల అనుమతి లేకుండా అమృత భాండాన్ని చేరుకోలేదా? కేవలం గరుడు మాత్రమే అందులో సఫలమయ్యాడు. ఆయన తన తల్లి వినతి కోసం అనారోగ్యం నుండి రక్షించడానికి అంత సాహసం చేశాడు. తల్లి పట్ల అతని ప్రేమను చూసి త్రిమూర్తులు ఎంతో సంతుష్టులయ్యారు. తన తల్లి సేవ కోసం అతడి ధైర్య సాహసాలు చూసి శ్రీహరి తన వాహనంగా చేసుకున్నాడు. ఆ గరుడే సాధించగలేనిది నేను సాధించలేకపోవడమా? అసంభవం. త్రిమూర్తుల అనుమతి లేకుండా విజయవంతంగా అమృతం దగ్గరకు తీసుకునేది నేనే. 2వ వాడినవుతాను. తక్షణమే అక్కడికి తీసుకువెళ్ళు నన్ను. తమ ఆజ్ఞ. అమృతపానం చేయడం చాలా అవసరం నాకు. ఇప్పుడు నీ కండ్లు మూసుకో. నీ దృష్టినంతటినీ నీలోని మూలాధార చక్రంపై కేంద్రీకరించు. ఈ మూలాధార చక్రంలో నీలో నిద్రాణమై ఉన్న శక్తికి మూలం. ఇదే కుండలిని శక్తికి ఆధారం. కానీ ఆ శక్తి ఇప్పుడు గాఢమైన నిద్రలో ఉంది. మూలాధారాన్ని జాగృతం చేసి నన్ను చేరుకునే యాత్రను ఆరంభించు.
దాని కుండలిని శక్తి జాగృతమైంది. దాని అపారమైన తేజస్సు వలన నీలో అగ్ని రగులుతున్నట్లు అనిపిస్తుంది. అయినా నీ దృష్టి దాని మీదకు మళ్ళనివ్వద్దు గజానన. స్థిరత్వాన్ని కోల్పోకుండా చూసుకో. ఈ శక్తి నాలోని ప్రతికూల దృక్పథాన్ని కాల్చివేస్తూ అనుకూల దృక్పథాన్ని వృద్ధి చేస్తోంది. ఈ సమయంలో ఎంత కష్టాన్నైనా సహించక తప్పదు. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఎంత బాధనైనా భరిస్తాను. అన్నీ నాలోనే ఉన్నాయి. ఇంకా నేను అందరిలోనూ ఉంటాను. గజాననుడి తపస్సు తీవ్ర గమనంతో ముందుకు సాగుతుంది. సింధూరుడు ఆలస్యం చేయకుండా చేరుకోవాలి, లేకపోతే ఆలస్యం అమృతం విషం. ఈ మేఘాలింత గర్జిస్తున్నాయెందుకు? ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చిందా? మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. దేవేంద్రుల వారు ఇక్కడ? దేవరాజ్ ఇంద్ర, సూర్యదేవ, వాయుదేవ, అగ్నిదేవ, మీరంతా ఇక్కడికి రావడం ఆనందమే కాదు, ఆశ్చర్యం కూడా. ప్రణామాలు దేవశిల్పి విశ్వకర్మ గారు. ఈ దేవేంద్రుడు ఇక్కడికి అమృతం తీసుకెళ్ళడానికి వచ్చాడు. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. అమృతమా? ఇదేమిటి దేవేంద్ర, మీకు తెలియంది కాదు. త్రిమూర్తుల అనుమతి లేకుండా ఇది అసాధ్యం. నేను మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వను. నేను అనుమతి కోరడం లేదు, ఆదేశిస్తున్నాను మిమ్మల్ని. హఠాత్తుగా దేవేంద్రుల వారింత అనుచితమైన ఆదేశాలను ఎందుకు ఇస్తున్నారు? ఆశ్చర్యం! దేవేంద్రుల వారు దేవతలు కలిసి ఒక అసురుని ఇక్కడ తీసుకురావడం ఏంటి? రక్షకులందరితో యుద్ధం చేస్తే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. కానీ ఆనందించేంత సమయం లేదు నాకిప్పుడు. ఈ విశ్వకర్మని కూడా
సమ్మోహితుణ్ణి చేస్తే సరిపోతుంది. సంఘర్షణ కాదు, సహకారం కోరుతున్నాను విశ్వకర్మ గారు. మీ వాళ్ళందర్నీ పక్కకు జరగమని నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. తమరి ఆజ్ఞ. ఇవన్నీ నిర్మించిన శిల్పిని నేనే సామ్రాట్. ఇందులోకి ప్రవేశించే అవకాశం తమరికి మాత్రమే లభిస్తుంది అసుర సామ్రాట్. ఒక మాట గుర్తుంచుకోండి, ప్రవేశించిన తర్వాత దాదాపుగా 2 గడియల్లోగా అమృత కలశాన్ని చేరుకోలేకపోతే ఇక్కడ రక్షణ వలయాలన్నీ వాటంతట అవే మూసుకుపోతాయి. అప్పుడు తమరు శాశ్వతంగా ఇక్కడే బందీగా ఉండిపోతారు. ఇప్పుడు మూలాధారానికి పైనున్న దివ్య చక్రం స్వాధిష్టానంపై దృష్టిని కేంద్రీకరించు. నీలోని కుండలిని శక్తిని స్వాధిష్టాన చక్రం దాకా తీసుకువెళ్ళు. నీలోని మూల శక్తిపై నియంత్రణ సాధించి దాన్ని దాటి ముందుకు వెళ్లే సామర్థ్యాన్ని సాధించుకోవాలి. ఇప్పుడు మూలాధారానికి పైనున్న దివ్య చక్రం స్వాధిష్టానంపై దృష్టిని కేంద్రీకరించు. నీలోని కుండలిని శక్తిని స్వాధిష్టాన చక్రం దాకా తీసుకువెళ్ళు. నీలోని మూల శక్తిపై నియంత్రణ సాధించి దాన్ని దాటి ముందుకు వెళ్లే సామర్థ్యాన్ని సాధించుకోవాలి.
నాలోని శక్తులు సత్యం. ఈ ఆహార పదార్థాలన్నీ మిథ్య. రుచికరమైన ఆహారాలకి లొంగిపోయి నేను ఇప్పుడు ద్వేషం, క్రోధం, ఈర్ష్య, లోభం, అహంకారాల నుండి విముక్తి పొంది ఆత్మశుద్ధి చేసుకుంటాను. మూడవ చక్రం అంటే మణిపూరకంపై దృష్టిని కేంద్రీకరించు గజానన. మణిపూరక చక్రం ఒక దివ్యమైన మణులతో అలంకరించబడిన నగరం వంటిది. ఆ మణుల వెలుగులు నీ ఆలోచనలను తేజరిల్లజేస్తాయి. కనుక కుండలీ శక్తిని మణిపూరక చక్రంలోకి పయనింపజేయి. మణిపూరకాన్ని జాగృతం చేయి. ఆత్మ జ్ఞానాన్ని అవగాహన చేసుకో. ఎందుకు ఆగిపోయారు విశ్వకర్మ గారు? ముందుకు సాగండి. ఈయన మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే అక్కడ గజాననుడు తపస్సు పూర్తి చేసుకుంటాడు. ఆ లోపుగానే అమృతపానం చెయ్యాలి నేను. శరీరంలో కలుగుతున్న మార్పులు నా భావనలకు మించినవి. కనుక భావాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. నేను అందుకు గాను నన్ను నేను అన్ని రకాల భయాలను, సందిగ్ధాలను అధిగమించాలి. నా భావాలన్నిటికీ నేనే ప్రభువును. ఇప్పుడు నాలుగవ చక్రం అంటే అనాహత చక్రంపై దృష్టిని కేంద్రీకరించు. ఇందులో ప్రేమానురాగాలు కొలువై ఉంటాయి. అందుకే ఆత్మస్థానం అంటారు దీన్ని. ఇప్పుడు నీలోని కుండలిని శక్తిని పైకి తీసుకొచ్చి అనాహతంలో ఐక్యం చేయాలి. ఏమైంది? మనం రక్షణ వలయాల్లో 2వ స్థానానికి చేరుకున్నాము. అవునా? ఎక్కడా? విశ్వకర్మ గారు, ఆలస్యం చేయొద్దు. ఏమైంది? ఈ అగ్నిరేఖలు అత్యంత ప్రమాదకరం. ఈ అగ్నిరేఖలను ఛేదించడం అనేది నాకు కూడా అసాధ్యమే. సమయం చాలా వేగంగా గడిచిపోతోంది. అమృతం దగ్గరకు వెళ్ళడానికి కేవలం 2 ఘడియలు మాత్రమే ఉన్నాయి. నేను ఈ కార్యాన్ని
బాలకుడి తపస్సు పూర్తయ్యే లోపే ముగించేయాలి. ఇప్పుడు నాకు అన్ని జీవులలోనూ ఉండే పరమ పావన పరమాత్మ దర్శనం లభిస్తోంది. నేను నా ఆత్మ సహాయంతో నా వాస్తవిక రూపాన్ని చూడగలుగుతున్నాను. ఐదవ చక్రం విశుద్ధి చక్రంపై దృష్టి కేంద్రీకృతం చేయి గజానన. విశుద్ధి చక్రం భౌతిక ఆధ్యాత్మిక రూపాల్ని పరిశుద్ధంగా వించే ప్రదేశం. ఇప్పుడు నీ కుండలిని శక్తిని విశుద్ధిలో విలీనం చేయి గజానన. విశుద్ధి ద్వారం తెరుచుకుంది. నేనిప్పుడు అందులో శుద్ధి చెందుతాను. ఇప్పుడు నీ దృష్టిని ఆరవ చక్రం అంటే ఆజ్ఞా చక్రంపై కేంద్రీకృతం చేయి గజానన. నీలోని కుండలిని శక్తిని అంతర దృష్టికిది అంతర దృష్టిని ప్రసాదిస్తుంది. కేవలం ఒక్క క్షణం పాటు విశ్రాంతి తీసుకుంటాను. బాగా అలసిపోయాను కదా, ఆ అలసట దూరం అయిపోతుంది. ఇంకా నిలబడలేను. విశ్రాంతి కావాలి నాకు. గజాననుడి తపస్సు చాలా తీవ్ర స్థాయిలోకి చేరుకుంటుంది. అతను వేగంగా తన తపస్సులో ముందుకు సాగుతున్నాడు. సింధూరా, నా హెచ్చరిక నీకు గుర్తుంది కదా? గజాననుడి శక్తులు జాగృతమవుతున్నాయి. ఈలోపు నీవు అమృతపానం చేయని పక్షంలో నిన్ను ఎవ్వరూ రక్షించలేరు. గజాననుడు చేస్తున్న తపస్సు వల్ల తనలోని శక్తులను తెలుసుకోగలుగుతాడు. అతడికి తన శక్తులు అవగతమైతే అప్పుడెవరూ అతనిని అంతం చెయ్యలేరు. ఒకవేళ నువ్వు అతన్ని అంతం చెయ్యాలనుకుంటే నువ్వు వెంటనే వెళ్ళి అమృతపానం చెయ్యాలి. నా సమయాన్ని వృధా చేయొద్దు విశ్వకర్మ. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి మీరు. విశ్వకర్మ గారు, నాకెందుకు అనుమానం కలుగుతుంది. ఈ చిన్న అర్ధగోళం ఆ అగ్నిరేఖల నుండి కాపాడగలదంటారా? నేను సృష్టి నిర్మాతను దేవేంద్ర. అలాంటి నేను నిర్మించిన ఈ కవచానికి అగ్నిరేఖలను అడ్డగించే సామర్థ్యం ఉంది. చూస్తుంటే ఆ ప్రకాశం అమృతం ఉన్న చోటు నుండి వస్తున్నట్టుంది. అంటే నేను నా లక్ష్యానికి దగ్గరయ్యానన్నమాట. నీలోని శక్తులను గుర్తించు గజానన. నీ సాధన ద్వారా వీటిని నీ వశం చేసుకోవాలి. నియమనిష్టలతో నువ్వు చేసే సాధన మాత అభిష్టాన్ని నెరవేర్చేలా ఉండాలి. లేదు, నా లక్ష్యాన్ని సాధించకుండా నేను అలసటికి లొంగిపోను. నేనింక భౌతికంగా చేయాల్సిన సాధనలు ఏమీ మిగల్లేదు. సత్యం అనేది నా లోపలే ఉంది. నేను నా అంతర దృష్టితో దానిని గుర్తించగలిగాను. ఇప్పుడు నువ్వు పరిపూర్ణ ఆత్మజ్ఞానానికి అత్యంత సమీపంగా చేరుకున్నావు గజానన. నీ దృష్టినంతటిని నీ శిరస్సుకి ఊర్ధ్వ స్థానంలో కేంద్రీకరించు.
ఇది నీలోని చక్రాల చివరి దశ. 7వ చక్రం సహస్రార చక్రం. ఇది నీకు అనంతానికి మధ్య భేదం లేదని నిరూపిస్తుంది. ఇప్పుడు నీలోని కుండలిని శక్తిని నీ శరీరం నుంచి బయటికి తీసుకువెళ్ళు గజానన. దాన్ని నేరుగా దివ్య జ్యోతి వైపుగా తీసుకువెళ్ళు. ఏంటిది? ఏం జరుగుతుంది నాలో? నాలోని తేజస్సు నన్ను ఛిద్రం చేస్తుంది. నాలో విస్ఫోటనం చెంది నన్ను ఖండాలుగా ఛేదిస్తుంది. నువ్వు నీ యాత్రకు చివరి దశలో ఉన్నావు గజానన. చూసుకో, నువ్వు నీ సాధనలో ఎంతో ముందుకు వచ్చావు. ఇప్పుడు గనుక సాధనను ఆపివేస్తే నువ్వు పడిన శ్రమంతా వృధా అయిపోతుంది. చివరిలో ఇలా చేస్తే నీలోని శక్తులు మళ్ళీ నిద్రాణమైపోతాయి. సాధన కొనసాగించే ప్రయత్నం మానకు గజానన. నువ్వు సాధించగలవు. నీపై నమ్మకం ఉంచుకో. ఆత్మవిశ్వాసమే విజయానికి మూలం. నేను ఎవరు? నేనే నువ్వు, నువ్వే నేను. నేను ఆరంభాన్ని, అంతాన్ని కూడా. నేను అనంతాన్ని. నేనే పరబ్రహ్మని. పరిస్థితులను బట్టి చూస్తే పార్వతీమాత పుత్రుడు గజాననుడి శక్తులు జాగృతమైనట్లు అనిపిస్తోంది. ఒకవేళ సింధూరుడు ఇంకా అమృతం దగ్గరికి చేరుకోకపోతే ఎలా? ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయింది. మనకెక్కువ సమయం లేదనిపిస్తోంది. త్వరగా కానివ్వండి. తెరవండి ఆ ద్వారాన్ని. విశ్వకర్మ గారు, ఇదేమిటి? ఎక్కడిది ప్రకాశం?